రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా ప్రభుత్వం అంతా ఢిల్లీ పోయింది. ఢిల్లీలో మీటింగ్ పెట్టుకుంది. ఇదంతా ఎట్లా ఉందంటే ఒక కార్పొరేట్ ఆఫీస్, ఏదైనా కార్పొరేట్ కంపెనీ కార్పొరేట్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటే ఎవ్రీ క్వార్టర్లీ సేల్స్ రివ్యూ జరుగుతూ ఉంటుంది. ఆ సేల్స్ రివ్యూ కోసం వాళ్ళు ఇక్కడున్న వాళ్ళని ఢిల్లీ పిలుస్తుంటారు. బహుశా కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మార్కెటింగ్ ప్లేస్ లాగా చూస్తున్నట్టుంది, ఒక సేల్స్ ఆఫీస్ లాగా చూస్తున్నట్టుంది. ఢిల్లీ పిలిపించుకొని మీరు ఎంత కలెక్షన్లు చేసిండ్రు ఇప్పటి వరకు, ఎంత మాకు అప్పచెప్పిండ్రు, ఈ లెక్కలు చూస్తేందుకే పిలుస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాల్ని మాట్లాడుతున్నట్టు కనిపిస్తలేదు. బయటికి మాత్రం చెప్తున్నారు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడినామని చెప్పేసి. ఒకవేళ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడినట్టయితే 6 గ్యారంటీల్ని ఫలానా డేట్లోగా అమలు చేస్తున్నాం, ఫేజ్డ్ వైజ్గా అమలు చేస్తున్నామో లేకపోతే నెలకొకటో సంవత్సరానికి ఒకటో చేస్తామని చెప్పి చెప్పాలి. కానీ అట్లాంటి స్టేట్మెంట్ ఏది రాలేదు. హామీలు ఏం చేయబోతున్నారు అనేది ఏం చెప్పలేదు. రాష్ట్ర అభివృద్ధిని రివ్యూ చేస్తున్నారు కానీ రాష్ట్రంలో జరుగుతున్న కలెక్షన్లను రివ్యూ చేసేందుకు కోసం ఢిల్లీ పిలిచినట్టుంది. ఎందుకంటే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క సపరేట్గా కలెక్షన్లు స్టార్ట్ చేసిండ్రు. ముఖ్యమంత్రి సపరేట్ కలెక్షన్ ఉంది. ఈ కలెక్షన్లన్నీ కూడా ఆర్గనైజ్డ్గా లేవు. వీటన్నిటిని ఎట్లయినా ఆర్గనైజ్ చేయండి, ఆర్గనైజ్ చేసి ఒకటే ఛానల్ ద్వారా వచ్చేటట్టు చూడండి అని చెప్పి చెప్తందుకోసం పిలిచినట్టుగా అనిపిస్తుంది. కానీ అభివృద్ధి కోసం మాట్లాడుతందుకు పిలిచినట్టుగా అనిపిస్తలేదు. దేశపతి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ. శ్రీనివాస్ గారు, ఉద్యమకాలం మొత్తం ఆత్మగౌరవం కోసమే జరిగింది. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసమే ఉద్యమించారు. మీరు, నేను, తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు, యావత్ ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, ప్రతి ఒక్కరు కూడా. కానీ ఈరోజు కేసీఆర్ గారు ముందే చెప్పినట్టుగా ఢిల్లీ పిలిపించుకున్నారు. నేను జయశంకర్ గారి గురించి పాట రాస్తూ చివరిలో ఒక చరణంలో రాసింది, ఉద్యమం అంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం, స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం, సమానత్వ విలువ కొరకు సాగుతున్న పయనం, స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం, ఆంధ్రవలస పాలనకు ఇది అంతిమ చరణం అని అప్పుడు రాస్తే ఆ పాలన నుంచి ఏదో కష్టపడి ఘర్షణ పడి మనం విముక్తి అయినాం. కానీ ఇంకా మన నెత్తి మీద కూర్చున్నటువంటి ఈ ఢిల్లీ అధిష్టానం అనేది అంటే ఒక రాజ్యాంగేతర శక్తి. ఇవాళ సెక్రటరియట్ కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టుకున్నాం, అక్కడ జరగాలి సమీక్షలు. అవును, ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ మీటింగ్లైనా సమీక్షలైనా అక్కడ జరగాలి. ఆ సెక్రటరియట్ ఏమో బోసిపోతున్నది. సెక్రటేరియట్ ఉంది, సరే పార్టీ వాళ్ళు సెక్రటేరియట్కి రాలేరు అనుకుంటే ప్రగతి భవన్ ఒకటి కట్టుకున్నాం అద్భుతంగా. పార్టీ ఎట్లా ఏఐసిసి నీడన తెలంగాణ కేబినెట్ సమీక్ష ఎట్లా జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ అదే, అది రాజ్యాంగేతర శక్తులు కదా. హైదరాబాద్లో పెట్టుకుంటే ప్రగతి భవన్ ఉంది, ప్రగతి భవన్లో పెట్టుకోవచ్చు. ప్రగతి భవన్ అట్లాంటి సమావేశాల కోసం పెట్టాం. పార్టీ నాయకులు పొద్దున్న లేస్తే నువ్వు రాజ్యాంగం అంటావు. ఇది ఒక రాజ్యాంగేతర శక్తిగా మీరు రివ్యూ చేస్తున్నారు. మీరు కేబినెట్ని అక్కడికి రప్పించుకుంటున్నారు. వెళ్ళడం అంటే ఎంత ప్రజాధనం వృథా అంటే నాకు ఇది ఒక ప్రజాధనం పక్కన పెట్టండి, ఆత్మాభిమానం ముందు ఏ ధనం కూడా ఒక సామెత గుర్తొస్తుంది. ఏది, మన కొండ దగ్గరికి మహమ్మద్ రావాలా లేకుంటే కొండనే మహమ్మద్ దగ్గరికి రావాలా అన్నట్టుంది కదా. ఇవాళ ప్రజల దగ్గరికి మీరు రావాలి వినయం ఉన్న వాళ్ళైతే. తెలంగాణ ప్రజల మీద గౌరవం ఉంటే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం పట్ల ఉండాల్సినటువంటి ఆ విలువ మీకు ఉండి ఉంటే మీరు వాళ్ళు ఇక్కడికి రావాలి. అప్పుడు అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చినారు కదా ఎన్నికలకు ముందు వచ్చి, ఓట్ల కోసం ఎక్కడికంటే అక్కడికి వచ్చిండ్రు. అశోక్ నగర్ లైబ్రరీనే కాదు, నిరుద్యోగుల భుజాల మీద చెయ్యి వేసి వాళ్ళతో కూర్చొని ఛాయ్ తాగినారు కదా. ఇప్పుడు అదే అశోక్ నగర్ లైబ్రరీలో లాఠీ చార్జీలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గారు మీరు రావాలి కదా ఇప్పుడు. ఇట్లా ఇవాళ ఒక ఆత్మగౌరవ పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ అట్లా ఢిల్లీ దర్బార్కు పోయి అక్కడ మోకరిల్లడం అనేది అంటే ఒకప్పుడు ఈ ఢిల్లీ ఈ పెత్తనాలు ఆడించడము, ఈ చెక్క భజనలు ఇవన్నీ భరించలేక ఒక పార్టీ పుట్టింది ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ ఉన్నదంటే మళ్ళీ అదే కల్చర్ కంటిన్యూ అవుతున్నది అనమాట. ఎగ్జాక్ట్లీ, కాంగ్రెస్ ఎప్పుడున్నా అదే. ఎందుకంటే వాళ్ళు మేము కంట్రోల్ చేస్తున్నాము, మా చెప్పు చేతుల్లో మీరు ఉండాలి అని చెప్పేసి అన్నట్టుగా ఉంటుంది. మీకు కర్ణాటకలో కూడా అధికారం ఉంది, కానీ కర్ణాటకలో కూడా ఎప్పుడు కూడా క్యాబినెట్ అక్కడ చేయలేదు. వాస్తవానికి ఏ రాష్ట్రము చేయదు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఢిల్లీకి పిలిపించుకోలేదు వాళ్ళు. అంటే ఇవాళ ఎట్లా అనిపిస్తుందంటే మనకు బ్రిటిష్ పరిపాలనలో మనకి రాజు మీద ఒక వైస్రాయ్ ఉండేవాడు. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా మనకు ముఖ్యమంత్రి మీద ఒక ఏఐసిసి పరిశీలకులు ఉంటారు, ఓ వైస్రాయ్ ఉంటాడు అనమాట.
మళ్ళీ వీళ్ళంతా వెళ్ళి ఇంగ్లాండ్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ ఆదాయాన్ని సమర్పించుకురావాలి, అప్పుడు అంత ధనాన్నంతా తరలించుకుపోయాడు. సరిగ్గా ఇవాళ అటువంటి వాతావరణమే మళ్ళీ వాళ్ళకి కనబడుతుంది. మీరు ఇంతకుముందు స్పష్టంగానే అన్నట్టు పోయి ఏం సమీక్షిస్తారు? మా కన్నీళ్ళనా, మా గాయాలను సమీక్షిస్తారా, మాకు జరిగిన నమ్మక ద్రోహాలను సమీక్షిస్తారా, లేకుంటే మీరు చాలా స్పష్టంగా అన్నట్టుగానే మీ మూటల వాటాల గురించే సమీక్షలు జరుగుతాయా? ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే అనేక సందర్భాల్లో ఏఐసిసి కంప్లైంట్ చేసినట్టు చెప్తున్నారు. ఎవరి వసూళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు, అందుకే నా కోట నేను తగ్గించుకోవాల్సి వస్తుంది. వసూళ్ల దందా బహిరంగ సత్యం. అది మాత్రమే కాకుండా ముఖ్యమంత్రే సన్నిహితుల దగ్గర చెప్తున్నాడు, నేను ఢిల్లీకి పంపించాల్సి ఉంది అని. నేను దాచుకుంటున్నది కూడా లేదు, ఆయనే ముఖ్యమంత్రికి చెప్తున్నాడు. కనుక ఇవాళ ఈ మూటలకు సంబంధించిన చర్చ జరుగుతుందా అక్కడ, లేక ఇచ్చిన మాటలకు సంబంధించిన చర్చ జరుగుతుందా? ఇది ఇవాళ తెలంగాణ ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్న. ఇచ్చిన మాటలకు సంబంధించి ఒకవేళ చర్చ జరిగి ఉంటే చాలా మంచిది, కానీ అట్లా జరిగినట్టుగా ఎక్కడ కూడా పత్రికా ప్రకటన కానీ లేకపోతే ఏఐసిసి ప్రకటన కానీ రాలేదు. వాస్తవంగా అయితే వస్తుంది, 6 గ్యారెంటీలు మేము ఇచ్చినాం, వాళ్ళు అమలు చేయలేకపోయినాం, 27 నెలలు కలిసిన ఇంతవరకు వాటిని గ్రౌండ్ చేయలేకపోయినాం. ఇచ్చిన మాట మీద చర్చ కూడా ఈ నేల మీద నిలబడ జరగాలి, ఢిల్లీ గడ్డ మీద జరగాలి. మీ ఇంతకుముందు మనం అనుకున్నట్టు అప్పుడు మీరు వచ్చినారు కదా ఇక్కడికి, ఓట్ల కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అయిపోయిన తర్వాత అక్కడికి ఎందుకు రప్పించుకుంటున్నారు? ఈ మొత్తం మంది మార్బలంతో తరలిపోవడం, విమానాలు స్పెషల్ విమానాలు వేసుకొని, ఒకవైపు మీ ట్యాక్సుల భారం, మీకు కడుతున్న కప్పాల భారం. నిన్నెవరో అన్నారు, ఆయన ఇట్లా మైకు ముందటికి వస్తే గప్పాల్, ఢిల్లీకి కప్పాల్, హామీల గురించి అడిగితే తుప్పాల్ పరిస్థితి అన్నట్టుగా ఉంది. కనుక మీరు ఇవాళ అక్కడికి రప్పించుకోవటం అనేది అవమానించడం. మీరు ఈ గడ్డ మీదకి వచ్చి ఈ ప్రజల ముందు సమీక్షించండి, ఈ ప్రజల ప్రశ్నల్ని మీరు ఎదుర్కోండి, ఇక్కడ మీడియాని మీరు ఎదుర్కొని జవాబు చెప్పండి. మీ 6 గ్యారెంటీలకు మొట్టమొదటి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తామన్నది రాహుల్ గాంధీ గారి హామీ. ఏమైందా? చట్టబద్ధత చట్టుబండలు అయిపోయింది కదా. మీరు ప్రొద్దులేస్తే చట్టము, పరిపాలన, రాజ్య మీరు హామీలకు చట్టబద్ధత ఇస్తామన్న మొట్టమొదటి హామీని మొట్టమొదటి సమావేశంలోనే తుంగలో దొక్కింది. ఇప్పుడు దాని మీద ఏం సమీక్షిస్తారు? మీరు మీ నమ్మక ద్రోహాన్ని ఎట్లా సమీక్షిస్తారు? అది వాళ్ళ తెలంగాణ దేశపతి గారు, ఇప్పుడు 27 నెలలు అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 27 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించలేదు. సరే నిర్వహించలేదు, ఢిల్లీ నుంచి అయినా మాట్లాడినరా ఈ హామీల గురించి అంటే ఢిల్లీ నుంచి కూడా ఒక్క హామీ గురించి మాట్లాడలేదు, 6 గ్యారెంటీల గురించి మాట్లాడలేదు. అంతకుముందు 2 ఎలక్షన్లలో రాహుల్ గాంధీ వచ్చి రకరకాల హామీలు ఇస్తే స్వయంగా సోనియా గాంధీ ఇచ్చిన ప్రజలు నమ్మలేదు. ఈసారి అందుకనే బాండ్ పేపర్లు రాసిచ్చారు. బాండ్ పేపర్లు, ఉప ముఖ్యమంత్రి అయితే ఇది గ్యారంటీ కార్డు, దీన్ని జాగ్రత్తగా పెట్టుకోండి, అదేదో మన లాకర్లో పెట్టుకోవాలన్నట్టుగా, అదేదో ప్రామిసరీ నోట్లు లాగా ఇవి పెట్టుకోమన్నట్టుగా చెప్పినారు ఆయన. కానీ వాళ్ళవి బాండ్ పేపర్లు కాదు, దండుపాళ్యం బ్రాండ్ పేపర్లు అని తేలిపోయింది వాళ్ళ. కానీ మరి వాటి గురించి ఏం సమాధానం? స్వయంగా మీ సంతకం ఉంది సోనియా గాంధీ గారు, అది మీ క్రెడిబిలిటీకి సంబంధించిన ఇష్యూ అది. మరి మీరు ఏం సమాధానం చెప్తారు? మీ సంతకంతో ఉన్న బ్రాండ్ పేపర్లు 4 తీసుకోవడానికి కూడా పనికి రాకుండా అయిపోయినాయి, చెత్తబుట్ట దాఖలు అయిపోయినాయి, జీవితాలు చిత్తైపోతున్నాయి, అవి చిత్తకాయుధాలు అయిపోతున్నాయి. వీటి మీద మీరు ఏం జవాబు చెప్తారు? ఇవి జవాబు చెప్పడానికి మీరు సమీక్ష ఎక్కడ చేయాలి? మీరు సమీక్షలు చేయడం కాదు, ప్రజలు మిమ్మల్ని శిక్షించే పరిస్థితి కనబడుతుంది వాళ్ళ ఇక్కడ. దాన్ని ఇవాళ కనుక ఈ రకంగా వీళ్ళందరూ అక్కడికి పోవడం, ఈ విమానాలు వేసుకొని, మంది మార్బాలాలు వేసుకొని, పిఏలు, తర్వాత ఈ మొత్తం అధికార యంత్రాంగం ఢిల్లీకి పోతే ఆపతి సంపత్తి అనేది ఇక్కడ ఎవడి దిక్కు? ఈ ప్రజల గురించి పట్టిన వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారు. డైనమిక్ ఉంటాయి సిచ్యువేషన్స్, సడన్ గా ఒక విపత్తు ఏర్పడే పరిస్థితి ఏమైనా ఉండొచ్చు. అటువంటిప్పుడు ఇక్కడ ఒక బాధ్యుడు ఉండాలి కదా. ఏ బాధ్యుడు లేకుండా గాలికి వదిలేసి, అంటే దీంట్లో వాళ్ళు పరోక్షంగా చెప్తున్నారు ఏంటంటే మేము ఉన్నా లేకున్నా ఫరక్ పడదని వాళ్ళే చెప్తున్నారు. ఈ ప్రజలకు మేము ఉన్నా లేకున్నా ఫరక్ పడదని పరోక్షంగా వాళ్ళే చెప్తున్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే. ఒక సిస్టమ్స్ పెట్టిపోయిండు కేసీఆర్ గారు, ఆ సిస్టమ్స్ పెట్టిపోయిన కూడా ఆ సిస్టమ్ ని అది నడిచిపోతుంది. మేము చేయగలిగేది ఏముంది? మేమేదో ఆ మూటల సంగతి, వాటాల సంగతి చూసుకుంటే సరిపోతుందని ఆ వివరాలు, ఆ నివేదికలు ఢిల్లీకి ఇవ్వడానికి పోయినట్టుగా ఉన్నది తప్ప ఇవాళ ఈ ఢిల్లీకి పోయి వీళ్ళు చేసే సమీక్ష వల్ల తెలంగాణ చెప్పినట్టుగా ఒక కార్పొరేట్ కంపెనీ ఏదైనా ఉంటే సేల్స్ టార్గెట్స్ ఉంటాయి, ఆ సేల్స్ టార్గెట్స్ మీరు ఎంతవరకు అచీవ్ చేసిందని చెప్పేసి. సో వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక సేల్స్ టార్గెట్ లాగా చూస్తున్నట్టుంది. మీరు ఎన్ని డబ్బులు సమీకరించిండ్రు, ఆ సమీకరించిన డబ్బులు మా అంచనాలకు తగ్గట్టు ఉన్నాయా లేదా? ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ అవసరాలకి తెలంగాణ ఎరువుగా మారిపోతుంది.
తెలంగాణ ప్రజల సామాన్యుడి మీద ఒక భయంకరమైనటువంటి భారం పడుతున్నది వాళ్ళ. మీరు చూడండి, ఎక్కడ ద్రవ్యం చలామణిలో లేదు తెలంగాణలో అసలు. అంటే ఇదివరకు మీకు గ్రామాలకు పంప్ అయ్యేది మనీ చాలా రకాలుగా, చాలా స్కీముల ద్వారా, చాలా పద్ధతుల ద్వారా. ఇవాళ స్కీములు లేవు, స్కాములే ఉన్నాయి. మొన్న హరీష్ రావు గారు స్కాముల క్యాలెండర్ రిలీజ్ చేశారు. మీరు జాబ్ క్యాలెండర్ కాదు, ఇదిగో స్కాముల క్యాలెండర్ అని చెప్పి ఆయన రిలీజ్ చేశాడు. సో స్కాములే ఉన్నాయి, కానీ ఏమైపోయింది, ద్రవ్య చలామణి లేదు. ద్రవ్య చలామణి లేదు. బహుశా ఈ స్కాముల క్యాలెండర్ చూసిన తర్వాతనే వీళ్ళందరినీ ఢిల్లీ పిలిపించినారు. ఇంత డబ్బు వస్తే మాకు ఇంత ఇచ్చిర్రు. ఢిల్లీలో రివ్యూ చేసిన, తెలంగాణ రాష్ట్రం మీద రివ్యూ చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వాన్ని బరాబర్ అడుగుదాం. 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారు? మీరు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చిండ్రా? ఈ హామీలను ఎప్పుడు అమలు చేస్తారని వాళ్ళని అడిగినరా? బరాబర్ అడుగుదాం. దేశపతి గారు, బ్రేక్ వెళ్ళే ముందు మనం ఒకటి మాట్లాడుకున్నాం. ఢిల్లీకి కప్పం కడుతందుకోసం, లేకపోతే సేల్స్ రివ్యూ, మీరు ఎంత వసూలు చేసినా, ఎంత కడుతున్నా అని చెప్పేసి బ్యాలెన్స్ షీట్ కుదురుతలేదు. ఇక్కడ వస్తున్న ఆదాయం గురించిన వార్తలు వేరే వస్తున్నాయి, కానీ వాళ్ళకు వస్తున్న వాటాకు సంబంధించి తేడా వస్తుంది. అదే అందుకే స్కామ్స్ క్యాలెండర్ హరీష్ రావు గారు కూడా ఒక 15 లిస్ట్ చేసిండ్రు. 15 స్కామ్స్ ని లిస్ట్ చేసిండ్రు. ఆ 15 స్కామ్స్ ని హిల్ట్ ఇండస్ట్రియల్ స్కామ్, సింగరేణి ఓపెన్ కాంట్రాక్ట్ సైట్ విజిట్ స్కామ్, సోలార్ స్కామ్, పవర్ అండ్ ఎక్స్పోర్ట్ స్కామ్, సివిల్ సప్లై స్కామ్, ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్, శాండ్ స్కామ్, ఆర్టీసీ టికెటింగ్ స్కామ్, ఆర్టీసీ ప్రాపర్టీ లీజ్ స్కామ్, అమృత్ టెండర్ స్కామ్, కేఎల్ఎస్ఆర్ స్కామ్, లగచర్ల ల్యాండ్ అక్విజిషన్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ మార్టిగేజ్ స్కామ్, పీజీ మెడికల్ స్కిట్ స్కామ్. ఇవన్నీ ఒక 15. ఇంకా మిగతా స్కామ్ల లిస్ట్ అంతా కూడా చేస్తే ఇంకో 2-3 పేజీలు అయ్యేది. కానీ ఇవన్నీ పెద్దవి, లక్షల కోట్లలో. హరీష్ రావు గారు రాసిన కూడా ఇక్కడ 10 లక్షల కోట్లు విలువ చేసే స్కామ్లు ఇవన్నీ అని చెప్పేసి కాంగ్రెస్ అన్నదాన్ని సార్థకం చేస్తున్నాడు రేవంత్ ఆ విషయంలో. బహుశా ఆ విషయంలో అభినందనే వస్తుంది ఆయనకు. కానీ ఈ స్కాములన్నిటి నుంచి వస్తున్నటువంటి ఆ రాబడి ఏదైతే ఉందో, ఆ రాబడిలో మరి ఢిల్లీకి చేరాల్సింది చేరతలేదు అన్న దాని మీద బహుశా ఇవాళ ఆ సమీక్ష అంతా కూడా జరుగుతుంది. అక్కడ ఒక ఆరోపణ కూడా వచ్చింది, ఢిల్లీకి చేరే దాంట్లో మధ్యలో ఉండే కేసీ వేణుగోపాల్ ఆయన రాజకీయ డ్రీమ్స్ కోసం కేరళలో ఆయన ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నాడు, దానికోసం ఆయన సగం సైఫన్ ఆఫ్ చేస్తున్నాడు. మోసేయండి, దాచేయండి అనేది ఆ మూటలలో కూడా మళ్ళీ మోస్తారు, దాస్తారు. కాంగ్రెస్ మీరు అన్నట్టు మధ్యవర్తులు, దళారులు వాళ్ళు తీసుకునేవి ఉంటాయి. ఆ కాంగ్రెస్ పార్టీ కల్చర్లోనే ఇదంతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు 15 రోజులకు ఒకసారి వియట్నామో, కాంబోడియానో, లేకపోతే లాటిన్ అమెరికానో, యూరోపో ఎక్కడో ఒకసారి పోతుంటాడు. ఆయన ఏం చేస్తున్నట్టుగా అనిపిస్తుందంటే, నా ఖర్చులు నాకు వెళ్ళిపోతే చాలు, మిగతాది మీరు ఏమన్నా చేయండి అని చెప్పేసి అన్నట్టుగా. లావిష్ ఖర్చులు కదా, అంటే ఇప్పుడు ట్రిప్ పోతే 15-20 కోట్లు అయితే. అంటే అంత మాత్రం కాదు. కానీ అసలు నిజానికి ఇవాళ మొత్తం దేశంలో వాళ్ళకి ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇప్పుడు వాళ్ళకి అవసరమైందంతా కూడా ఆ భారాన్ని అంతా మోయాల్సిన పరిస్థితి తెలంగాణ ఎదుర్కొంటుంది ఇవాళ. అది ఆ భారం ఇక్కడ ప్రజల మీద పడుతుంది తీవ్రంగా. ఈ అవినీతి సొమ్మంతా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు కాంగ్రెస్ రాజకీయ అవసరాలకి ఒక ఎరువుగా, ఒక ఇంధనంగా ఉపయోగించబడుతుంది. రాజకీయంగా వాళ్ళు సర్వైవ్ కావడం కోసం కూడా తెలంగాణ ఆరిపోతున్నది మధ్యలో. ఇక్కడ తెలంగాణ ఆహుతి అవుతున్నది. కాంగ్రెస్ రాజకీయ దాహానికి తెలంగాణ ఆహుతి కావాల్సిన కర్మానికి ఏంటంటే దేశంలో ఇంకెక్కడ గవర్నమెంట్ లేదు. వాళ్ళ ధనదాహానికి అమాయకులు బలవుతున్నారు. అమాయకులు ఎట్లా బలవుతున్నారంటే, వాళ్ళకు డబ్బులు ఇవ్వడం కోసం ఇక్కడ భూముల అక్విజిషన్ చేసేయాలి, ప్రైవేట్ వ్యక్తుల భూములు అప్పగించాలో, వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకోవాలో ఇవ్వాలి. ఇప్పుడు మూసీ సుందరీకరణ అని చెప్పేసి సుందరీకరణ ఎంతమంది డిస్ప్లేస్ పేదల ఇళ్ల మీద పడుతున్నారు, గుడిసెల మీద పడుతున్నారని కదా. ఇప్పుడు ఏంటి సార్, గాంధీ సరోవర్ ఏదో, ఆ సరోవర్ పేరిట ఇప్పుడు పాపం ఒక్కొక్కళ్ళు కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్న అపార్ట్మెంట్లు. అదో కోట్ల రూపాయలు కట్టుకున్నది ఒకటి. వాళ్ళు ఎంతో శ్రమ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపాయి ఇప్పుడు మనకు టిప్పుకాన్ బ్రిడ్జ్ దాటిన తర్వాత కొన్ని అపార్ట్మెంట్స్ వస్తాయి, పార్క్ వుడ్ అనేది, పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ లో అది ఒక ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ కు సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీ ల్యాండ్ అది. ఆ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకునే స్తోమత లేక వాళ్ళు ఏం చేసిందంటే ఒక బిల్డర్ కి డెవలప్మెంట్కి ఇచ్చిండ్రు. డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఒక అపార్ట్మెంట్స్ వచ్చినాయి. అంటే ఆ ఇల్లు కట్టుకునే స్తోమత లేని వాళ్ళు అపార్ట్మెంట్ తోటైనా సరిపుచ్చుకుందామని చెప్తున్న దాంట్లో కూడా అది కూడా మీరు గుంజుకుంటున్నారు. ఇప్పుడు గాంధీని నువ్వు ఎక్కడ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అసలు? ఆయన సత్యంతో నా ప్రయోగాలు, ఆయన పుస్తకం పేరు, ఆయన ఆటోబయోగ్రఫీ పేరు సత్యంతో నా ప్రయోగాలు. నీకు సత్యం ఆదర్శంగా లేదు, అహింస ఆదర్శంగా లేదు, ప్రజాస్వామ్యం ఆదర్శంగా లేదు, గ్రామ స్వరాజ్యం ఆదర్శంగా లేదు, కుటీర పరిశ్రమలు ఆదర్శంగా లేవు. గాంధీ ఎక్కడ ఆదర్శం లేదు. ఎక్కడ అంటే విగ్రహాలు.
ఇప్పుడు ప్రాజెక్ట్ దగ్గర ఆ ఇళ్ళని చాలా మంది ఇళ్ళు, అవును. మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళు, రాశారు. పేదల ఇళ్ళు, కే శ్రీనివాస్ గారి ఇల్లు కూడా ఉంది, అపార్ట్మెంట్ కూడా ఉంది. నేను కే శ్రీనివాస్ గారి ఇల్లు ఉంది, చాలా మంది చాలా మంది ఉన్నారు. అంటే అపార్ట్మెంట్సే కాకుండా మిగతా దగ్గర చాలా మంది నివాసం ఉంటున్నారు. లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా నివాసం ఉంటున్నారు. ఇప్పుడు గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టి ఆయన ఇట్లా చేతులు పెట్టుకొని ఇట్లా కూర్చొని ఉంటే హే రామ్ అనుకుంటుంటే, హే రామ్ నా కోసం వీళ్ళందరినీ నువ్వు అట్లా కళ్ళు మూసుకోనుండు, ఇవన్నీ చూడలేవు, నువ్వు కళ్ళు మూసుకోనుండు, దానికంత విగ్రహం పెట్టడం ఎందుకు? నార్మల్గా శాంతి, ఏది పీస్, గాంధీ సింబల్ ఫర్ పీస్. గాంధీ విగ్రహం మీరు అక్కడ పెడుతున్నప్పుడు అందరి ఆమోదంతో, అందరూ సంతృప్తిగా ఉండేటట్టుగా, అందరూ అబ్బా చాలా మంచిగా ఉంది గాంధీ విగ్రహం చెప్పేటట్టుగా పెట్టుకోవాలి అక్కడ. కానీ ఎన్నో కుటుంబాల కన్నీళ్ళని మీరు నిన్న పిల్లలు అడుగుతున్నారు సార్, సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు అడుగుతున్నారు, గుడిసె తీసి అక్కడ నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కడితే అది ఆక్రమణ కాకుండా పోద్దా అని అడుగుతున్నారు వాళ్ళు. అవును, మీరు మూసీకి సంబంధించిన రివర్ బెడ్ లో మీరు అక్కడ ఉన్నటువంటి గుడిసెలు తీసేసి అక్కడ పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు కడితే, అంటే ఇప్పుడు మన హరీష్ రావు గారు కూడా అడిగారు, మల్లయ్య ఇల్లు కూల్చి మాల్ కడితే అది ఎంక్రోచ్మెంట్ కాకుండా పోతుందా అనేది చాలా న్యాయమైనటువంటి క్యాపిటలిస్టిక్ స్వభావం కూడా వ్యతిరేకం. దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఇవాళ. నిజంగా చాలా మంది ఇంటలెక్చువల్స్ కూడా మల్లన్న సాగర్ లాంటి ఒక వ్యవసాయానికి ఉపయోగపడడానికి కట్టినప్పుడు అక్కడ ఎక్కడైనా నిర్వాసితుల్లో ఆందోళన వస్తుంది, ఆందోళన రాకుండా ఉండదు, ఉన్న భూమి నుంచి అదొక విషాదమే, దాన్ని ఎవరైనా కాదనలేదు. గ్రేటర్ బెనిఫిట్స్ ఆలోచించినప్పుడు తప్పదు కొన్ని విషయాలలో. అక్కడికి ప్రభుత్వం చాలా పద్ధతుల్లో వాళ్ళని సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేసింది, అయినా వాళ్ళకు అసంతృప్తులు ఉంటాయి, కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి. పేరు మీద ఇండ్లు కూలగొడుతుంటే ఎవరు మాట్లాడట్లేరు దాని విషయంలో. బ్యూటిఫికేషన్ వల్ల సిపిఐ లేదు, సిపిఎం లేదు. బ్యూటిఫికేషన్ వల్ల ఉపయోగం ఎవరికి జరుగుతుందంటే, ఇప్పుడు బ్యూటిఫికేషన్ మనకు ఒకటి పైకి చెప్తున్నదే, అవును, కానీ ఆ బఫర్ జోన్ లో ఉన్న ల్యాండ్స్ ని కూడా అక్వైర్ చేసి ఆ ల్యాండ్స్ ని మళ్ళీ ఏం చేస్తారు, రిక్రియేషనల్ జోన్ పేరిట పెద్ద పెద్ద కార్పొరేట్స్ కి ఇచ్చేసి అక్కడ వాటర్ పార్క్లని, లేకపోతే మాల్స్ అని, సినిమా థియేటర్లని, ఒక థీమ్ పార్క్స్ అని ఇవన్నీ కడతారు. మీరు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, రేవంత్ రెడ్డి భూమి చుట్టూ తిరుగుతాడు. ఆయన భూమి చుట్టే ఆయన ఆలోచనలన్నీ కూడా వచ్చినప్పటి నుంచి చూడండి మీరు. హిల్ట్ అదేమిటి పరిశ్రమల భూములు, ఫ్యూచర్ సిటీ అదేంటి అది బినామీలకు కట్టబెట్టే భూములు, మూసి ఇదేమిటి రివర్ అంచున ఉన్నటువంటి భూములన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టడం, సెంట్రల్ యూనివర్సిటీ అది భూములు ఆక్రమించడమే, ఎట్టు పెట్టి భూములను ఆక్రమించడమే. ఆయన బహుశా ఫుట్బాల్ చూస్తే కూడా మనం ఆడేటప్పుడు భూగోళం కనిపించి ఇది మొత్తం ఎప్పుడు ఆక్రమిస్తానా అనిపించింది కావచ్చు ఆయనకి. దట్ ఈస్ సైకాలజీ ఆఫ్ రేవంత్. అంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుంది అనడానికి వీళ్ళ తార్కాణం ఫలితాలు కనబడుతున్నాయి మనకు, అది వాళ్ళు మనకు కనబడుతున్నది. ఇంకోటి కూడా ఏంటంటే, మన వీళ్ళు ఢిల్లీకి పోయి జరిగేది కూడా ఏముంటుందంటే సార్, ఈ కాంగ్రెస్ జనరల్గా చేసేది వీళ్ళ గృహ చిత్రాలు ఉంటాయి, వీడి మీద వాడు, వాడి మీద వీడు, వీడి మీద వాడు మాట్లాడుకోవడం. సార్ వీడు ఇట్లా చేస్తున్నాడు సార్, నాది సాగరిస్తలేడు సార్, నీది సాగరిస్తలేడు అంటే నువ్వెక్కువ తింటున్నావట కదా, నువ్వెక్కువ, ఇదే నడుస్తుంది. ఆ అధిష్టానాన్ని అడ్డం పెట్టి నలుగురిని భయపెట్టాలి ఇప్పుడు రేవంత్. ఆయనకి ఇక్కడ సమస్యలు ఎదురవుతున్నాయి రకరకాలుగా, ఆయనను దాటిపోతున్నారు. వాళ్ళ దాహం తీరకపోతుండే, తన దాహాన్ని మించిన దాహం కనబడితే భయం అవుతున్నది. అందుకని ఇప్పుడు దాన్ని అధిష్టానం ముందు పెట్టి ఆ అధిష్టానం పెద్దల ద్వారా కట్టుమంత్రం వేయించాలి వీళ్ళందరికీ కూడా. అందుకోసం ఢిల్లీ సమీక్షలు తప్ప దీంట్లో ప్రజలు లేరు, ప్రజల కోణము లేదు, ఈ హామీల అమలు గురించిన చిత్తశుద్ధి లేదు. రేపు పేపర్లో ఎవరు రాస్తారు 4 ఉదాత్త వాక్యాలు. పేపర్లో మీరు రేపు చూడండి, మీకు వాళ్ళ పేపర్లు ఉన్నాయి ఆస్థానంలో, రేవంత్ మొత్తం చక్రం తిప్పిండు, అందరినీ గాడిలోకి తీసుకొచ్చిండు, అందరినీ హీ మేడ్ దెమ్ ఫాల్ ఇన్ లైన్. వాళ్ళు ఒక్కరు కూడా ఇక ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీలో వాళ్ళకి ప్రామిస్ చేసిండ్రు. ఇట్లాంటి కథనాలు మీకు ఖచ్చితంగా వస్తాయి. రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, ఆయన మెచ్చుకున్నారు, అద్భుతంగా ఆయన దడదల్లాంటి మొత్తం డెవలప్మెంట్ మోడల్, రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ మోడల్ వాళ్ళు ముగ్ధులైపోయినరు, వాళ్ళు మూర్చొచ్చి కింద పడిపోయినరు అని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా రాస్తారు. అసలు అంతా అక్షింతలు పడతాయి, అక్షింతల కార్యక్రమం ఉంటుంది. కానీ ఈ రకమైనటువంటి పచ్చపత్రికలు కావచ్చు, మిగతా పత్రికలు కావచ్చు, ఆస్థాన ఛానళ్లు ఇవన్నీ కూడా రేపు ఈ మొత్తం మోగించడానికి ఇప్పటికే సిద్ధమైపోయి ఉంటుంది. అంటే పోకముందే జరగకముందే రావాలి. స్క్రిప్ట్ ఎప్పుడు వస్తుంది? అంటే ఆల్రెడీ ఫార్మాట్ రెడీ అయి ఉంటుంది సార్, కొన్ని స్పెసిఫికేషన్స్ నింపుకుంటారు ఇవాళ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నింపుకొని రేపు ప్రకటించడమే ఉంటుంది. అది ఈ కోణంలోంచి చర్చించినప్పుడు ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు ఇవాళ. ప్రజగా ఒక చిన్న ఎరువుల సప్లై సరిగ్గా జరగక రైతులు ఎంత దుఃఖం అనుభవించారు సార్. మీరు రోహిత్ వేములకు అన్యాయం జరిగినప్పుడు, ఆ పిల్లవాడు పాపం ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాహుల్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీకి వస్తే నాకు గౌరవం పెరిగింది.
రాహుల్ గాంధీ గొప్పగా స్పందించాడని సంతోషపడ్డాను. ఇవాళకి కూడా ఆ విషయంలో నాకు ఆయన పట్ల ఆ అభినందన ఉంది నా హృదయంలో. కానీ గురుకులంలో ఇంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు కదా, పిట్టల్లాగా పిల్లలు రాలిపోతున్నారే, దళితుల పిల్లలే. ఇక్కడ నీ ప్రభుత్వ వివక్ష ఉంది, అక్కడ ఒక దుర్మార్గమైన వివక్ష ఉంది. ఆ వివక్షను వ్యతిరేకించడానికి పోరాడడానికి నువ్వు వచ్చినావు, రాహుల్ వేముల చట్టం తెస్తామన్నారు. కానీ ఇవాళ పిల్లలు చచ్చిపోతున్నారు కదా, బుచ్చి పిల్లలు, పాపం చిన్న పిల్లలు, పసిపిల్లలు. వాళ్ళు ఎంతో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అక్కడ చదువుకొని ఆ తల్లిదండ్రులు మురిసిపోయి వాళ్ళు ఈ గురుకులాలలో చేర్పించడం అంటే యములోళ్ళకి అప్పచెప్పించామని వాళ్ళు అనుకోలేదు. కానీ వాళ్ళ పాపం వాళ్ళు పిల్లలు పిట్టలాగా చచ్చిపోతున్నారు. వాళ్ళకి తినడానికి చక్కగా తిండి లేదు, ఉండడానికి కట్టడానికి బట్ట లేదు, ఉండడానికి ఇంట్లో తిండి కూడా లేక కూడా కాదు కదా సార్. ఇప్పుడు వీళ్ళు మొన్న ఒక ఆటో డ్రైవర్ మాట్లాడినాడు, సార్ అన్న ఆటో వృత్తి పోయింది, నాకు అసలు డబ్బులు వస్తలేవు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అయినా సరే ఆయన అనుకోని కూలీనాలు చేసుకుంటూ నా బిడ్డను గురుకులంలో చదివిస్తున్నా సార్ అని చెప్తున్నాడు ఆయన. అట్లాంటి వాళ్ళు అంత ఆశలు పెట్టుకున్న పిల్ల విషాహారం వల్ల, కలుషిత ఆహారం వల్ల పేగులు మొత్తం పాయిజన్ అయిపోయి చచ్చిపోతే అది ఎంత దుఃఖం సార్. అది అంటే ఈ రాష్ట్రం అనుభవిస్తున్న దుఃఖం మామూలు దుఃఖం కాదు. ఇతను వచ్చిన తర్వాత విషాదం ఏంటంటే ఆ వర్గం ఈ వర్గం అని కాదు, ప్రతి ఒక్క వర్గం కూడా, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఫీజు రీయింబర్స్మెంట్ చేయక విద్యార్థులు మొన్న ఇంటర్మీడియట్ బోర్డులో ధర్నా చేసిండ్రు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంటర్మీడియట్ బోర్డు ఎక్కడ వీళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ హాల్ టికెట్ని డైరెక్ట్ విద్యార్థులే డౌన్లోడ్ చేసుకుంటున్నట్టుగా ఇచ్చిన. దాంతో కాలేజ్ యాజమాన్యాలు ఆందోళన చెందినవి. హాల్ టికెట్లుగా వాళ్ళు ఇచ్చేస్తే మళ్ళీ మాకు ఫీజులు వాళ్ళు కట్టేది ఎప్పుడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి సహా నిన్న మొన్న మంత్రులైన వివేక్ లాంటి వాళ్ళు కూడా ఢిల్లీకి పోయి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి చెప్తామని చెప్తున్నారు. కానీ వాస్తవానికి అక్కడ అట్లాంటిది జరుగుతున్నట్టుగా అనిపిస్తలేదు. మనతో చర్చలో ఉన్నారు దేశపతి శ్రీనివాస్ గారు. దేశపతి గారు, 6 గ్యారంటీలు, 420 హామీలు, ఎందుకు వీళ్ళు ధైర్యం చేస్తలేరు? ఎందుకు దీని గురించి ఎక్కడ మాట్లాడతలేరు? ఎందుకు అధిష్టానం కూడా మాట్లాడతలేదు? ఎందుకంటే వాళ్ళే హామీలు ఇచ్చిండ్రు. వీళ్ళు రాసిస్తే వాళ్ళు చదివిండ్రు, అదే వేరే విషయం. కానీ బట్ వాళ్ళ నోట్ల నుంచి వచ్చింది కదా, సోనియా గాంధీ నోటి నుంచి వచ్చినాయి కదా 6 హామీలు, 6 గ్యారంటీలు, ప్రియాంక గాంధీ నోటి నుంచి వచ్చినాయి కదా, రాహుల్ గాంధీ నోటి నుంచి వచ్చినాయి కదా. ఎందుకు వాళ్ళు కూడా ఇంత నిస్సిగ్గుగా దాని గురించి అసలు మాట్లాడుతున్న కూడా మాట్లాడుతున్నారు? అంటే వాళ్ళు ఒక దేశవ్యాప్తంగా పరాజయం పాలవుతున్నటువంటి పరిస్థితి, ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. బై హుక్ ఆర్ కుక్ మనం తెలంగాణలో అధికారంలోకి రావాలి అని అనుకున్నారు. మనం ఇంతకుముందు అనుకున్నట్టు వాళ్ళకి ఇంధనం ఎక్కడి నుంచో అందాలి కదా. దానికి ఇంధనం కోసం అయితే తెలంగాణ నుంచి రాష్ట్రం ఏం లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఇక్కడ సంపద ఎంత సృష్టించబడిందో వాళ్ళకి తెలుసు. ఇవాళ అందరి దృష్టి అదే సార్, బంగారు పిచ్చుకలాగా ఉంది. దీని దక్షిణాదిలో ఇదొకటి అలావుద్దీన్ అద్భుత దీపంలాగా కనబడుతుంది. దీన్ని ఎట్లా మన చేతిలో తీసుకుందామని వాళ్ళ 2 జాతీయ పార్టీల ఆలోచన. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ మనసు నిండా ఉన్నది అదే. ఇక్కడ ప్రజలు కాదు, వీళ్ళ ఆలోచనలు కాదు, ఈ సంస్కృతి కాదు, ఈ పోరాటాలు కాదు, వీళ్ళ ఆత్మగౌరవం కాదు, వీళ్ళ ఆకాంక్షలు కాదు. ఈ హైదరాబాద్ అనేది వాళ్ళకి ఒక బంగారు పిచ్చుకలాగా. దక్షిణ భారతదేశంలో చూసుకుంటే, ఆర్థిక అభివృద్ధిలో చూసుకుంటే 4 రాష్ట్రాలు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ 4 రాష్ట్రాలు బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందున్నాయి. తమిళనాడు వాడు కాలు పెట్టనియాడు. అక్కడ నుంచి ఏమైనా తీసుకుపోదామంటే ఒక పైసా రాదు, ఇంకా ఉల్టా వాళ్ళు ఏమైనా పెట్టాలి. కేరళలో అక్కడ ఉన్నది కమ్యూనిస్టు ప్రభుత్వం. వచ్చే రేపొద్దున ఎలక్షన్లు జరిగి మళ్ళీ వేరే ప్రభుత్వం ఏం వస్తా అంటే యూడిఎఫ్, కమ్యూనిస్టు భావాలన్న యూడిఎఫ్ ప్రభుత్వం అక్కడ వచ్చేది కూడా. అక్కడ నుంచి కూడా ఒక రూపాయి రాదు. ఈ లెవెల్లో కాదు, ఏ లెవెల్లో రావు. కేరళ చాలా వాళ్ళు అక్కడ రాజకీయ నాయకులు కూడా అంత అవినీతిగా ఉండే టైప్ కాదు. కర్ణాటక ఒట్టిపోయింది. ఎందుకంటే అక్కడ మెయిన్ కలెక్షన్ ఏజెంటే డీకే శివకుమార్. ఆ కలెక్షన్ ఏజెంటే నన్ను ముఖ్యమంత్రిని చేస్తేనే నేను పైసలు ఇస్తా అని చెప్పినట్టుంది. వాళ్ళు ఆయన ముఖ్యమంత్రిని చేస్తలేరు, ఆయన మొత్తం పిండితే ఇప్పుడు పాలు వచ్చి రక్తం వచ్చే పరిస్థితి. ఆ రక్తాన్ని పిండికపోతున్నారు. ఇక ఇప్పుడు కాస్త పొదుగు బరువుగా కనబడుతుంది తెలంగాణనే ఇప్పుడు. కనుక ఇప్పుడు ఇక తెలంగాణ మీద పడ్డది దండుపాళ్యం ముఠా. ఈ దండుపాళ్యం ముఠా వాటాల సంగతి ఇప్పుడు ఢిల్లీలో ఇవాళ చర్చ జరుగుతుందన్నమాట. ఈ మొత్తం పోయి అక్కడితో కూర్చొని జరుగుతున్నటువంటి చర్చ ఇది ఇవాళ అమలవుతున్నటువంటి ఒక విషాదం. అది ఎంత అంటే ఇప్పుడు పొద్దున్నేస్తే రాహుల్ గాంధీ గారు ఈ మధ్య నరవాణి పుస్తకం చూపిస్తున్నారు. దాంట్లో జరుగుతున్నటువంటి మంచిదే. అంటే దేశ రక్షణ విషయంలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం పైకి దేశభక్తికి పేటెంట్ మేమే అని చెప్తూ, ఒకవైపు చైనా యుద్ధానికి వస్తున్న దశ ఉంటే మన ఆర్మీ పెట్టినారు అనేది ఆయన బయట పెట్టినాడు, బాగుంది. కానీ రాహుల్ గాంధీ గారితో కోరేది ఏంటంటే మీరు నరవాణి పుస్తకంతో పాటు మీ మేనిఫెస్టోను కూడా చదవండి. తెలంగాణలో ఇచ్చిన మేనిఫెస్టోను. మేనిఫెస్టో అనేది ఎట్లుంటుంది అంటే కొన్ని ఈ సెల్ఫ్ ఎరేజింగ్ బుక్స్ ఉంటాయి.
అట్లా Disappear ఇట్లా రాసినట్టుగానే డిసపియర్ డిసపియర్ అయిపోయి ఉంటుంది అంటారా? ఆడ రాహుల్ గాంధీ బ్రెయిన్ లో ఇప్పుడు అది లేదంటారు, డిసపియర్ అయిపోయిందా? మేనిఫెస్టో ఉందా అని అడిగినా అడుగుతారు రేపు పొద్దున వీళ్ళు ఎవరన్నా పోయి ఉంటే. వీళ్ళు ఏంటంటే ఇది అదే మనం అమలు చేస్తామా చెయ్యమా ఏమిటి, అసలు మన అవినీతి అవసరాలు ధీరంగా ప్రజలకు ఇవ్వడానికి ఏమన్నా మిగులుతుందా, ఇవి ఏమి ఆలోచించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చారు. మీకు ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి, అసలు ఒక 6 నెలలు నేను కడుపు కట్టుకుంటే ఇవన్నీ ఇవ్వచ్చు అన్నాడు. అంటే ఆయన కడుపు కట్టుకోవటం లేదని స్పష్టంగా అర్థం చేస్తారు. కడుపు కట్టుకోకుండా యథేచ్ఛగా దోపిడీ సాగుతున్నది అనమాట. అందువల్ల ప్రజలకు ఇవేమి ఇవ్వలేకపోతున్న పరిస్థితి. ఇవాళ రైతు భరోసా 2 సార్లు ఎగ్గొట్టినాడు. ఎలక్షన్లు వస్తే తప్ప రైతు భరోసా గురించి ఆయన మాటలు ఎత్తాడు. ఆయన మొన్న మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి కనుక ఎలక్షన్ల తర్వాత ఇస్తాను ఒక మాట చెప్పినాడు. అది కూడా ఇప్పటికీ గాల్లో దీపం. మళ్ళీ అది ఎప్పుడు ఇస్తారో ఎవరో తెలియదు. దాంట్లో కోత ఎట్లా పెడదామన్నది ఆలోచన. ఇప్పుడు మళ్ళీ జడ్పీ ఎన్నికలు ఉన్నాయి కనుక కోత పెట్టాలా వద్దా, ఇవి ఈ దుర్మార్గం చేర్చాలన్నమాట. ఇవి జరుగుతున్నాయి. జనంకి అందకుండా ఎట్లా చేద్దాం, అందేలా ఎట్లా చేద్దామని కాదు, అందుతున్న దాంట్లో కోతలు ఎట్లా పెడదాం, ఇది వాళ్ళ ఆలోచన. ఇవ్వకుండా ఉండడం కోసం మార్గాలు వెతుక్కోవడం అనమాట. చివరికి ఏం జరుగుతుంది, ఎలక్షన్ల ముందు 4 తాయిలాలు ఏవో ఇచ్చి తిరిగి మళ్ళీ ఆ ఎలక్షన్లు గట్టెక్కాలి. అప్పటిదాకా ఇదే నడిపించాలి. ఇది వాళ్ళ కాంగ్రెస్ సాగిస్తున్న వ్యూహం. దీన్ని తెలంగాణ ప్రజలు గ్రహించాలి. మీకు మొట్టమొదటి క్యాబినెట్లో 42 నిర్ణయాలు తీసుకొని మొదటి క్యాబినెట్లోనే కళ్యాణ లక్ష్మిని ఇచ్చినాడు కేసీఆర్. అసలు ఆ వాగ్దానం చెయ్యని హామీని అప్పుడు 50,000తో మొదలుపెట్టినారు, 75,000 చేసినారు, ₹1,00,000 చేసినారు. ఎవరు అడగలేదు. ₹1,16,000 చేసేంత వరకు కూడా మాకు పెంచండి అని ఎవరు అడగని పథకాలే చాలా ఉన్నాయి. అడిగిన పథకం పెట్టడం ఒక ఎత్తు అయితే పెంచమని కూడా అడగలేదు. పెంచాడు. పెన్షన్ విషయంలో కూడా అంతే. ఆయన ₹1,000 చేస్తానన్నాడు, 2,000 చేస్తానన్నాడు, నిలబెట్టుకున్నాడు. పెంచండి అని అడగకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటంటే సరిపోనంత ఇస్తే వాడు పెంచాలని చెప్పేసి అని అడుగుతాడు. ఎంత సరిపోతుందో అంత ఈయననే ముందుగా ఆలోచించి వాళ్ళు అయితే సరిపోతుంది. వాళ్ళు అడిగే లోపు వాళ్ళ అంచనాకు మించి ఈయనే పెంచినాడు. ఉద్యోగుల జీతాలైనా ఉద్యోగుల జీతాల విషయంలో కూడా అంటే వాళ్ళు ఉద్యోగులు కూడా గ్రహించాలి. కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుప్పకూలింది. అసలు ఏ రాష్ట్రం గిలగిలలాడిపోతున్నటువంటి పరిస్థితి, జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి. ఆ దశలో కూడా తెలంగాణ ఉద్యోగులు మాకు ఎందుకు ఇవ్వరు అని ఇట్లా మన బల్లగుద్ది అడిగినారు. ఎందుకు అడగగలిగారు మీరు? కేసీఆర్ గారు ఉన్నాడనే కాకుండా మీకు మా హక్కుందనే ఫీలింగ్ ఉంది, మా ప్రభుత్వం అనే ఫీలింగ్ ఉంది మీకు. ఇవాళ మీరు అడిగే పరిస్థితి కూడా లేదే. ఆయన అడిగితే కరోనా తర్వాత 30% ఇచ్చాడు సార్. 30% చాలా ఎక్కువ. ఎప్పుడు 19, 18, 20 ఇది మాత్రం. ఇప్పుడు నేను టీచర్గా ఉన్న రోజులు అంతే, అంతకు మించి తీసుకోలేదు. 30% ప్రకటించాడు ఆయన. తర్వాత ఎంత గొప్పగా అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా ఆ ఫిట్మెంట్ వర్తిస్తుంది అని చెప్పినాడు ఆయన. చిన్న ఉద్యోగులకు కూడా ఆ ఫిట్మెంట్ వర్తిస్తుంది. మన పెద్ద నోట్ల రద్దు జరిగితే మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు ఏమైనా ఉంటే పాత నోట్లతో చెల్లించండి నేను ఒక సౌకర్యం కల్పించింది అప్పుడు తెలంగాణ ప్రభుత్వం. ఇట్లా ఎక్కడ అవకాశం దొరికితే అట్లా ప్రజలకు ఒక ఫెసిలిటేట్ చేద్దాం అనే పద్ధతిలో అప్పుడు ఆలోచనలు ఉన్నాయి. ఇవాళ ఫస్ట్కి ఇవ్వటమే గొప్ప అన్న దగ్గరకు వచ్చింది. ఇంకా డిఎల్ లేవు, ఇక మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. మన బ్యాలెట్ బాక్స్లో వాళ్ళు పాపం ఆ లెటర్లు వేస్తున్నారంటే వృద్ధులు. ఎంత విషాదం అది. ఇవాళ ఎంతమంది రిటైర్ అయిపోయిన ఉద్యోగులు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, బిడ్డ పెళ్లి చేసుకోవాలనుకుంటారు, బిడ్డ పెళ్లి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, క్యాన్సర్ వస్తుంది, ట్రీట్మెంట్కి డబ్బులు కావాలి. వాళ్ళకు భయంకరమైనటువంటి క్రైసిస్ అనుభవిస్తున్నారు. వీటన్నిటి గురించి నిమ్మకు నీరెత్తినట్టు ఇక మైకో ముందటికి వచ్చిందంటే మాత్రం వీడేవాడరా వాడేవాడరా ఇదే పచ్చి బూతులతో చెలరేగిపోవడం తప్ప, రోత భాషలో చెవులు నెత్తురు గారేటట్టు చేయడం తప్ప ఒరుగుతున్నది శూన్యం. చివరికి ఇప్పుడు జరుగుతుంది ఏమిటి సార్, క్లియర్ మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా ఆ మన పురపాలక అది ఏర్పడకుండా అరాచకత్వం. ఒకవైపు అరాచకత్వం, అవినీతి. అంటే కేసీఆర్ గారు అప్పుడు అంటారు నలువైపులా తగలబడుతున్న కొంపలాగా ఉంది వాళ్ళ మన తెలంగాణ రాష్ట్రం పరిస్థితి. అటువంటి దయనీయమైన స్థితికి వాళ్ళ రేవంత్ ప్రభుత్వం. అంటే ప్రజలు ఎక్కడికి వచ్చారంటే ఇక హోప్లెస్ గవర్నమెంట్ని ఏం అడుగుతాం, ఇక అడగడం కూడా అనవసరమే, మెడపడ్డ పాము కరవక మానదు అని అనుకుంటున్నారు తప్ప ఇంకో 4 రోజులు దీన్ని భరించాలి. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కాస్త ఓటేసినారంటే ఇక ఉన్న ప్రభుత్వం వాడు రూపాయో అర్ధనో ఇక సచివాలయం పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఇచ్చింది తీసుకోవాలి, ఆయన రాకుండా అయితే ఎట్లా అని చెప్పి ఓటేసారు తప్ప అసలు నిజానికి ఈ ప్రభుత్వం పట్ల ఏ కోశాన సంతృప్తి ఎవరికి లేదు. ఈ దశలో జరుగుతున్నటువంటి సమీక్ష నిజంగా అది చిత్తశుద్ధితో కూడిన సమీక్ష అయితే మీరు ఇంతకు చెప్పినట్టు ఒక ముద్దతు పెట్టి ఈ ముద్దతులోగా ఈ హామీ అమలవుతుంది.
ఇగో ఈ విషయాల్లో ఈ అరాచకత్వానికి ఇక్కడ చెక్ పెడుతున్నాం, లేదా కొత్త కన్సీవ్ చేస్తున్నాం. ఇది ఒక పథకం, ఇది దేశానికి మేము మోడల్ తెలంగాణ ద్వారా చూపిస్తున్నాం. రేపు మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జాతీయ స్థాయిలో ఎన్నుకోవడానికి మేము తెలంగాణలో ఇది సాధించి చూపిస్తున్నాం. న్యాయపత్రం ఇచ్చాడు కదా. వాళ్ళు ఏదో కుల విభజన కుల గణన అని చెప్పేసి చెప్తున్నారు. అదే ఒక మోడల్ లాగా చూపించాలని చూస్తున్నారు దేశాన్ని. అది మంచిదే, సరే అది చెప్తున్నారు. కానీ మీరు ఇక్కడ ఇచ్చిన హామీల సంగతి ఏమిటి? ఆ ఒక్కటే కాదు కదా, ఆ ఒక్కటే మిమ్మల్ని గెలిపించదు. మీరు న్యాయపత్రంలో ఏం చెప్పినారు? డిఫెక్షన్కు పాల్పడ్డ ఎమ్మెల్యే ఇమీడియట్గా సస్పెండ్ అయిపోతాడని చెప్పాడు రాహుల్ గాంధీ ప్రకటించినటువంటి న్యాయపత్రంలో. మరి ఆ న్యాయం ఎక్కడ పోయింది ఇవాళ? రైట్, దేశపతి గారి సమయం ఉంచిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.